హాయ్ ఫ్రెండ్స్, ఇది బిఫోర్ వీడియో చూడండి. వాటర్ ట్యాప్లో నుంచి వాటర్ చూడండి ఏ విధంగా స్లోగా వస్తుందో. ఇది ట్యాంకీ వాటర్ అండి, స్లోగా వస్తుంది. పంచాయతీ వాటర్ అయినా పర్లేదండి. ఇలా ఈ విధంగా మనకు వాటర్ స్లోగా వస్తే ఎలా చేయాలో చూపిస్తారు రిపేరు. ఇది ఆఫ్టర్ వీడియో చూడండి. ఆఫ్టర్ వీడియోలో మనకి ఎంత స్పీడ్గా వస్తున్నాయో, ఫుల్ ప్రెజర్గా మనకి ఎంత స్పీడ్ వస్తున్నాయో ఇంకా స్పీడ్గా వస్తాయండి. ఓకేనా, ఈ విధంగా మీరు ఈ రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో మనం చూడండి వాటర్ ట్యాప్లో నుంచి మనకు వాటర్ స్లోగా వస్తే మీరు చూడండి ట్యాంకీ వాటర్ అయినా సరే, మీ నార్మల్ పంచాయతీ వాటర్ అయినా సరే, ఈ ప్రాబ్లం వస్తే ఎలా రిపేర్ చేయాలి, ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది మీకు అనుకోవాలంటే ఈజీ చూపిస్తాను. ఈ ట్రిక్ చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ట్యాప్ ఆన్ చేసిన తర్వాత వాటర్ స్లోగా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ట్యాప్ ఆఫ్ చేసినాం. ట్యాప్ ఆఫ్ చేసిన తర్వాత ట్యాప్ ఓపెన్ చేయండి. ఎందుకంటే మనకు ఒకసారి ట్యాప్ బ్యాక్ సైడ్ మనకు ఏదైనా డస్ట్ ఉండొచ్చు, అక్కడ ఏదైనా ఇరుక్కు ఉంటుంది, పైన శుద్ధ వస్తూ ఉంటుంది, లేదంటే డస్ట్ లేదంటే ఏదైనా ఉండొచ్చు, ట్యాంకీలో ఏదైనా పడుతూ ఉంటాయి, అవి వచ్చి పైపులు ఇరుక్కుంటూ ఉంటాయి. ఇప్పుడు మనం ట్యాప్ ఓపెన్ చేసినట్టు చూడండి ఎంత వాటర్ వస్తుంది, మనకు ఫుల్గా వస్తున్నాయి వాటర్. ఇంత వాటర్ మనకు వస్తుంటే కూడా ట్యాప్లో రావడం సరిగా. ఫస్ట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత డమ్మీ వేసేయండి, లేదంటే వాల్ ఆఫ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా డమ్మీ వేసాను. ఇప్పుడు మన ట్యాప్లో ఏదైనా ప్రాబ్లం ఉందో చెక్ చేద్దాం. ఇప్పుడు డమ్మీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎంత వాటర్ స్పీడ్గా వస్తున్నాయో. ట్యాప్ పక్కన పెట్టాను. ఇక్కడ మనకు చూడండి డమ్మీ తీసినంటే మనకు ఫుల్ ఫోర్స్గా వస్తున్నాయి వాటర్. కాకపోతే మన ట్యాప్లోంచి వాటర్ సరిగ్గా రావడం లేదు. మనం ఏమనుకుంటాం పైపులో ఏదో ప్రాబ్లం అనుకుంటాం. పైపులో ప్రాబ్లం కాదు, ఇది ట్యాప్లో ప్రాబ్లం ఇది. ఓకేనా, ఈ విధంగా మనకు ట్యాప్లో ప్రాబ్లం ఉంటే ఎలా రిపేర్ చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు ట్యాప్లో చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తాను, దాంట్లో ఏదో ఇరుక్కుందేమో. ఇక్కడ మనకి ఏదో కనిపిస్తుంది ఇటుక నల్లగా. ఓకే, దాన్ని తీద్దాం బయటికి. దీన్ని మనం కొంచెం ఇదిలిస్తే కొడితే కింద పడింది ఏదో ఒక చిన్న పాయింట్. అదేందని చూస్తే చూడండి, అది గింజ అండి, అది యాపకాయ గింజలాగా ఉంది. అంటే పక్కన ఇళ్ళ పక్కన చెట్లు ఉంటాయి కదా, చెట్ల పై నుంచి ఆ చిన్న చిన్న గింజలు పడుతుంటాయి. ఆ గింజలు కోతులు తీసుకెళ్ళి ట్యాంకీలో వేస్తుంటాయి వాటర్ తాగేదానికి. ఆ విధంగా ట్యాంకీలో పడినట్టున్నది అది. అందువల్ల ఈ ట్యాప్లు ఇరకపోయి వాటర్ రాకుండా చేసింది. దాన్ని తీసేసాను నేను. ఈ విధంగా ట్యాప్ ఇప్పుడు క్లియర్గా ఉంది. క్లియర్గా ఉందో చెక్ చేసాను ట్యాప్. ఇంకొక ఐడియా కూడా ఉంది. ఒకసారి శుద్ధ కూడా ఉండొచ్చు, చెక్ చేయొచ్చు. శుద్ధ ఏదైనా మట్టి ఉండొచ్చు, చెక్ చేసుకోండి. బాగా ఇదిలిచ్చి క్లీన్ చేసేయండి, చిన్న డస్ట్ ఉంటుంది. ఓకేనా. ఓకే, ఇప్పుడు మన ట్యాప్లో చూడండి చిన్న యాపకాయ గింజ ఉంది. మా ఫ్రెండ్కి చూపించాను ఇది ఇరకపోయిందని. ఒక ట్యాప్లో మనం ఆన్ చేసి ఒకసారి మనం గాలి చూద్దాం. గాలి ఫ్రీగా వస్తే బాగున్నట్టు. చూడండి గాలి ఊతే సౌండ్ వస్తుంది ఫుల్గా, మనకు గాలి సౌండ్. ఈ విధంగా ఫుల్ గాలి వస్తుంది, బాగుంది, ట్యాప్ క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం దారం వేసి టెప్ లాంటి టేప్ అయినా ఏదైనా వేసి బిగించచ్చు. నేనైతే దారం వేసి బిగిస్తాను. మీ దగ్గర టేప్ ఉంటే టేప్ వేసి బిగించేయండి. ఇది ట్యాప్కి బిగించే టెప్ లాంటి టేప్ అంటారు. ఓకే, దారం వేసేసాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డమ్మీ తీసి యాస్టేజ్ బిగించేద్దాం. నేనైతే గేట్ వాళ్ళు ఆఫ్ చేయలేదు, మీరు ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మంచిది సేఫ్టీగా మీరు. ఎందుకంటే నాకు సర్వీసింగ్ కాబట్టి నేను చేస్తుంటాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. ఓకేనా, ఈ విధంగా నేను కరెక్ట్గా చూసి బిగించేస్తాను. ఇప్పుడు చూడండి బిగించేసిన తర్వాత మనం చెక్ చేద్దాం వాటర్ ఎంత స్పీడ్గా వస్తాయో. ఫస్ట్లో ఎంత లోగా వచ్చింది కదా, ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా వస్తాయో. టైట్గా బిగించండి, వాటర్ లీకేజ్ రాకూడదు. వాటర్ లీకేజ్ వస్తే గోడలు చెమ్మ వస్తాయి. నేనైతే ఫుల్ టైట్ బిగించేసాను లీకేజ్ లేకుండా. ఇప్పుడు చూడండి ఆఫ్టర్ చూడండి ఫుల్ స్పీడ్గా మనకు వాటరు. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా ₹1 ఖర్చు లేకుండా మీరు రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ట్రిక్ అండి. ఫస్ట్లో మీరు చూసింటారు వాటర్ ఎంత స్లోగా వచ్చింది, ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నాయో. ఇప్పుడు ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ట్యాంకీ గురించి చాలా వీడియో చేశానండి. ట్యాంకీలో మీకు వాటర్ సరిగ్గా రాకపోతే ఏదైనా హెయిర్ పట్టినా డస్ట్ పట్టిన ఇరకపోయినా ఏదైనా ఎలా క్లీన్ చేయాలో వీడియో చేశానండి. నీకు కావాలంటే ఎండ్ స్క్రీన్లో ఇచ్చేస్తాను చూడండి ఆ వీడియోస్ అక్కడ నుంచి. ఓకేనా, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చేస్తుంటాను, మీకోసం ఎంతో కష్టపడి చేస్తుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేట్ వీడియోస్. ఇంకోసారి కలుసుకుందాం. మీ క్రియేట్ చేయండి. బై ఫ్రెండ్స్.